దేవుని పరిశుద్ధమైన నామానికి నిత్యము మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. నేటి వాక్య ధ్యానం కొరకు జకర్యా గ్రంథం 5వ అధ్యాయం. ప్రవక్త అయిన జకర్యాకు 6వ దర్శనము కనబడుతోంది. ఇప్పటికే 5 దర్శనాలు ధ్యానం చేశాం. ఈ 5వ అధ్యాయంలో మరొక దర్శనాన్ని కనబరుస్తూ ఉన్నారు. ఆ దర్శనం ఏమంటే, ఎగిరిపోతున్న పుస్తకం ఒకటి కనబడుతోంది. ఆ పుస్తకం 20 మూరలు పొడవుంది, 10 మూరలు వెడల్పు ఉంది. ఈ పుస్తకము కనబడినప్పుడు తనకి ఆశ్చర్యమైన విషయంగా గమనిస్తూ ఉన్నాడు. ఈ 6వ దర్శనం యొక్క అంతరార్థం చాలా స్పష్టంగా రాయబడి ఉంది. అదేంటంటే, పాపం మీదకి దేవుని శాపం వస్తుంది అని. ప్రత్యేకించి ఆయన నొక్కి ఒక్కానించి చెబుతున్నాడు. యోధా జనాంగం ఎక్కువగా వారి మధ్యలో 2 రకాలైన పాపాలు కనబడుతూ ఉండేవి. ఈ పాపాలు కారణంగా వారు శాపాన్ని అనుభవించబోతున్నారని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో పాపమునకు జీతము మరణము అని రాయబడింది. పాపం చేయువాడు పాపములోనే చచ్చిపోతాడు అని రాయబడింది. అందుకే పాపము నిన్ను పట్టుకుంటుంది అని రాయబడింది. పాపము నీకు విలువ లేకుండా చేస్తుంది అని రాయబడింది. పాపము పరిపక్వం అవుతుందట, పాపము గర్భం ధరిస్తుందట. ఒక దినాన్న అవి మరణాన్ని కంటాయి, అవమానాలను, నిందలను కంటాయి. అందుకే పాపానికి ఎప్పుడైనా సరే పర్యవసానం జరగబోతోంది. పాపానికి శిక్ష ఖచ్చితంగా కలుగుతుంది. ఒకవేళ దైవ భయం, దైవ భక్తి కలిగిన వ్యక్తులుగా గనక ఉండగలిగితే, దావీదులాగా పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టగలిగితే దేవుని కనికరాన్ని పొందే అవకాశం ఉంటది. పశ్చాత్తాపం చాలా బలమైన కార్యాలను జరిగిస్తుంది. నినివే పట్టణానికి దైవజనుడు యోనా వెళ్ళారు. రోజున్నర ప్రయాణం చేసి సువార్తను ప్రకటించి, మీ పాపములు విడిచిపెట్టండి, మీ దుర్మార్గం విడిచిపెట్టండి, ఇంకా కొన్ని దినాలకు భయంకరమైన ఉగ్రత మీరు చూడబోతున్నారు అని చెప్పినప్పుడు రాజు సహితం సింహాసనాన్ని విడిచి గోనె బట్ట ధరించుకుని పశ్చాత్తాపడ్డాడు. ఈ పశ్చాత్తాపం చూసిన దేవుడు వారిని క్షమించి కాపాడారు. వారిని శిక్షించడానికి బదులుగా వారికి తన ప్రేమను కనబరిచారు. ఈ ఇశ్రాయేలు జనాంగం 2 భాగాలైంది సొలొమోను తర్వాత. ఒకటి యూదా రాజ్యం, రెండోది ఇశ్రాయేలు రాజ్యం. ఈ యొక్క యూదా రాజ్యం గురించి మాటలు రాయబడుతుంది. వాళ్ళు చేస్తున్న పనిని బట్టి దేవుడు ఒక భయంకరమైన శాపాన్ని, ఉగ్రతను కుమరిస్తున్నానని చెప్తున్నాడు. ఇది భూలోకం అంతటి మీదకును రాబోతుంది అని.
ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం 26వ వచనములో, ఇదిగో నేను మీ ఎదుట దీవెనను శాపాన్ని పెడుతున్నాను అని ఉంది. దేవుడు దీవెన శాపం మన ముందే పెడతాడు. మనం ఏది కోరుకుని దాని మార్గంలో వెళ్తామో అది మన జీవితంలోనికి అనుగ్రహించబడుతుంది, వస్తుంది. వారు చేసిన పని ఏంటి? వారు మొదటి పని ఏం చేస్తున్నారంటే దొంగతనం. నిర్గమకాండం 20 అధ్యాయం 15వ వచనంలో మీరు దొంగతనం చేయకూడదు అని ఒక ఆజ్ఞ ఇవ్వబడింది. 10 ఆజ్ఞలలో అది కూడా ఒక ప్రధానమైన ఆజ్ఞ. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు అనంటే దొంగతనం చేస్తూ ఉన్నారు. రెండవది అబద్ధం ప్రమాణం చేస్తున్నారు, అబద్ధాలు మాట్లాడుతున్నారు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 18వ వచనములో ఆయన ఆజ్ఞల గురించి చెబుతూ నరహత్య చేయొద్దు, వ్యభిచరించొద్దు అని చెప్తూ అబద్ధ సాక్ష్యం పలకొద్దు అన్నాడు. అంటే అబద్ధం మాట్లాడొద్దు అని. నిజంగా చాలా కష్టమైన పని అబద్ధం ఆడకుండా ఉండడం. రోజు కనీసం 5 అబద్ధాలైనా ఆడే పరిస్థితులు ఉన్నాయి మనిషికి. నిజం మాట్లాడడం మానేయడమే అది పెద్ద ప్రమాదం. ఈ యోధ జనాంగానికి శాపం రావడానికి గల కారణాలు 2. 1 దొంగతనం, 2 అబద్ధం. అందుకే వారిని నాశనం చేస్తానని ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. ఒక అద్భుతమైనటువంటి దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడు ఒకసారి వర్తమానం చెబుతూ, నేను ప్రభువుని తెలుసుకున్న తర్వాత నుంచి నేటి వరకు ఒక్క అబద్ధం కూడా ఆడలేదు అన్నాడు. నిజంగా ఆయన మాట చెప్పినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. కారణం ఏంటి అనంటే సర్వసాధారణం మనిషి మాటల్లో అబద్ధం మాట్లాడడం సర్వసాధారణం. అంటే అంతగా జీర్ణించిపోయాడు మానవుడు అబద్ధాలకు. ప్రతి చిన్న సందర్భానికి కూడా అబద్ధమే. ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఫోన్ వస్తే ఎక్కడున్నామంటే ఇంటి దగ్గర ఉన్నాను అని చెప్పక ఇంకొక దగ్గర ఉన్నాను అంటారు. ఎక్కడి నుంచైనా ప్రయాణం చేస్తూ ఆన్ ది వే వస్తూ ఉంటే ఒక దగ్గరికి వచ్చుంటారు, ఇంకొక మాట చెప్పుంటారు. ఇది చిన్న విషయమే అనుకుంటాం, కానీ అది కూడా అబద్ధమే. చాలాసార్లు పిల్లలకు అబద్ధాలు చెప్పి భోజనం పెడతాం, వారిని అబద్ధంలో పెంచుతున్నాం. ఈ జీవితం చాలా విలువైనది. అందుకనే దేవుని వాక్యానికి విరుద్ధంగా గాక దేవుని వాక్యానికి లోబడి బ్రతకగలిగినప్పుడు ప్రభు చాలా ఆనందిస్తాడు. మరి రోజున ప్రభు బిడ్డగా ఎలాంటి నమ్మకత్వాన్ని కలిగి ఆయనలో సాగిపోతున్నావు? పశ్చాత్తాపం లేని పాపాత్ముడికి అతనికి చెందిన దేనికైనా తప్పించుకునే అవకాశం లేనే లేదు. ఆ వ్యక్తికి చెందినంత కూడా అది కల్మషమే. అంత కూడా వారితోనే అది నాశనము అయిపోతుంది. అందుకే ఎప్పుడు కూడా పాపాన్ని హృదయంలో ఉంచుకోవద్దు. ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. దొంగతనమో లేకపోతే అబద్ధం ఆడడమో ఆ 2 పాపాలు అనుకోవద్దు. ప్రతి ఒక్కరికి పాపం గురించిన అవగాహన, జ్ఞానం ఉంది. చెడు సంబంధమైన మనసుతో జీవించడం, అట్టి కార్యాలు చేయడము అది పాపమే. మరొక దర్శనం కలుగుతూ ఉంది.
ఆ దర్శనంలో మరికొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు కనపడుతున్నాయి. ఇది 7వ దర్శనం. కొన్ని వివరాలు అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంది ఈ యొక్క 7వ దర్శనం. కానీ అందులో కొన్ని విషయాలు బహిర్గతం అవుతూ ఉన్నాయి. అక్కడ ఒక కొలబుట్ట కనపడుతుంది, కొలకర్ర. తూము కనబడుతూ ఉంది. ఈ లోకమంతటికి మీదకి కూడా ఆ తూము బయలు వెళ్ళబోతుంది అని రాయబడింది. ఇశ్రాయేలు ప్రజల పాపం యొక్క పూర్తి పరిమాణం దేవుడికి తెలుసునని, దాని అంతటినీ ఆయన ఆ దేశములో నుండి తుడిచి పెడతానని ఈ దర్శనం మనకి తెలియచేస్తుంది. వాళ్ళు కలిగిన పాపాన్ని ఆయన తీసివేయబోతున్నాడు అనేది వాస్తవం. దేవుడు మరొకసారి యెరూషలేమును ఎన్నుకొని యోధాను తన సొత్తుగా స్వాధీనం చేసుకుని అక్కడ నివసిస్తూ ఉన్నాడు. 2వ అధ్యాయము 11, 12 వచనాల్లో మాటలు మనకి కనబడతాయి. ఆయన దేశంలో ఇక దుర్మార్గానికి తావు ఉండకుండా ఉండాలని, అది కేవలం పవిత్ర దేశంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనల్ని కూడా దేవుడు కోరుకునేది అదే. మనం పవిత్రమైన జీవితాన్ని జీవించాలని, ఇతరులకు దీవెనకరంగా ఉండాలని, మనం ఎప్పుడు కూడా కలిగి ఉన్న ఆ పరిశుద్ధత ఇతరులు గమనించి దైవ మార్గంలోనికి నడిపించబడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. మరి నీ జీవితాన్ని పరిశుద్ధంగా మలుచుకుంటున్నావా? పరిశుద్ధంగా ఉండుట కొరకు ఇష్టపడుతున్నావా? నేను ఎక్కువగా బోధించే వాక్య బోధనలో పరిశుద్ధత గురించే ఉంటది. దేవుడు నన్ను పదే పదే ఈ విషయాలను ప్రకటించమని ప్రేరణ చేస్తూ ఉంటాడు. పరిశుద్ధత, పరిశుద్ధత, పాపమును విడిచిపెట్టు, పరిశుద్ధం కలిగి బ్రతుకు అని. ఎందుకంటే ఒక దినాన్న ప్రభు ఎదుట నిలబెట్టగలిగినది పరిశుద్ధతే. ఒక దినాన్న ప్రభు కుడిపార్శ్వమున కూర్చుండే ఆ అర్హత ఇచ్చింది పరిశుద్ధతే. పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా పరలోకానికి వెళ్ళలేరు, ఆ ప్రభుని చూడలేరు. మరి అటు పరిశుద్ధతే నీ జీవితంలో లేకుండా చేస్తున్న ఏదైనా ఎవరైనా నీకు దూరం అవుతేనే బాగుంటుంది. నీ ఆత్మీయ జీవితంలో మండించబడుతూ, ఆత్మలో రగిలించబడుతూ, పరిశుద్ధత కలిగిన వ్యక్తిగా బ్రతుకుతూ, ఇతరులకు నీ పరిశుద్ధతను కనబరుచి ప్రభు మార్గంలోనికి నడిపించే విధానంలో ఉండాలి. వ్యక్తిగతంగా కూడా నీవు చాలా ఆనందంగా ఉండాలి అనంటే నీకు పరిశుద్ధత చాలా 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 అవసరం. హృదయంలో అజితేంద్రియాలన్నీ పెట్టుకొని, లేనిపోని ఆలోచనలు, చెడుతనాలు హృదయం నిండా పెట్టుకొని నువ్వు ఆనందంగా ఎలా ఉండగలుగుతావు? అలవాటు అయిపోయింది నీకు. సర్కస్లో ఉన్నటువంటి ఏనుగు ఒక చిన్న గుణపానికి, ఒక చిన్న గొలుసుకి కట్టేసి ఉంచేస్తారు. అది చిన్నప్పుడు తీసుకొచ్చి దాని కాలుకి గొలుసు కట్టి ఒక గుణపానికి దాన్ని సెట్ చేసేసి నువ్వు ఇక్కడుండు అని చెప్పి దానికి మేత వేస్తారట చిన్నపిల్లప్పుడు. అది లాగుతుంది. ఎంత లాగినా ఆ గుణపం, ఆ గుణపానికి కట్టిన ఊస, ఆ గొలుసు ఊడిపోదు. తన ప్రయత్నం చేసి 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 ఇక తన వల్ల కాక, ఇక నేను దీన్ని తెంపలేను, దీని నుంచి బయటికి రాలేనని డిసైడ్ అయిపోద్దట.
ఇక అది అలాగున్న దినాలు, రోజులు, సంవత్సరాలు గడిచిన తర్వాత అదే గుణపం, అదే గొలుసు, అదే ఏనుగు, కాకపోతే చిన్నది పెద్దదయింది, చాలా బలవంతురాలయ్యింది. అది బలమైనది అయింది గాని ఇప్పుడు కూడా అదే గుణపానికి గడతాడు, ఇప్పుడు కూడా అదే గొలుసుకు గడతాడు. దానికి ఒక ఖచ్చితంగా తెలిసిన విషయం ఏంటి అంటే, నేను దీని నుంచి బయటపడలేను. చిన్నతనంలోనే అతను అలాగున దానికి ట్రైనింగ్ ఇచ్చేయడం వలన అది అర్థం చేసుకుంటుంది. నేను ఈ గొలుసుని తెంపలేను, ఈ గుణపాన్ని ఊడపెరకలేను అని. నీలో కూడా పాపం ఉండి 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 సంవత్సరాలు గడిచిపోతూ ఉంది. అది దాన్ని తీసివేయడానికి చాలా చాలా కష్టం. అలవాటైపోయింది నీకు. ఆ గొలుసు గుణపాన్ని గట్టినా అది పెరిగి పెద్ద అయినా నేను లాగలేను అని అనుకుందే. ఇదే నీ జీవితంలో తెలుసుకోవలసింది. ఇక అలవాటైపోయిందేమో, అది కామన్ థింగ్ అంతే. అది పాపమనో, చెడునో, అపవిత్రతనో అనిపించటం లేదు. కారణం రోమాపత్రిక 1వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. వారు వాత వేయబడిన వారు. వాత వేయబడిపోయింది నీకు. ఇక వాత వేయబడిపోతే ఇక ఎంతైనా గద్దింపు ఉండదు. అయినా అప్పుడప్పుడు మనస్సాక్షి నిన్ను గద్దించటానికి ప్రయత్నం చేస్తుండగా లెక్క చేయవు. ఎందుకంటే వాత వేయబడిపోయిన అనుభవంలోనికి వెళ్ళిపోయావు గనక. దేవుని గద్దింపును లక్ష్య పెట్టలేని నిర్లక్ష్యం చేసిన నీ జీవితం వ్యర్థమైతుంది. జాగ్రత్త. వాక్యాన్ని వినటం మట్టుకు వినడం కాదు, వాక్యానుసారంగా జీవించటానికి ఖచ్చితంగా సిద్ధపడండి. నువ్వు పరలోకం వెళ్ళాలి అనంటే ఖచ్చితంగా పరిశుద్ధత కలిగి జీవించాలి. నీ మాటలో పరిశుద్ధత ఉండాలి, నీ చూపుల్లో ఉండాలి, నీ నడవడికలో ఉండాలి, నీ హృదయంలో ఉండాలి. హృదయ అంతరంగాల్లో కూడా పరిశుద్ధత ఉండాలి. లోపల ఒకటి పెట్టుకుని బయట ఒకటి పెట్టుకుని బ్రతుకుతూ ఉంటావు. పైన పరిశుద్ధంగా కనపడతావు, అంతగానే లోపల కుసిద్ధం ఉంటుంది నీకు. పైకి ప్రైజ్లాడని చెప్తావు, లోపల ద్వేషిస్తూ ఉంటావు. ఇలాంటి ద్వేష స్వభావంతో నువ్వు బ్రతుకుతుంటే, నీ అంతరంగం పరిశుద్ధత లేకుండా ఉంటే ఏమి ప్రయోజనం? ఎంత అరిస్తే సుఖమే ఉంది, ఎంత ప్రార్థన చేస్తే సుఖమే ఉంది, ఎంత ప్రభుకు స్తుతులు చెప్తే ఏమి ప్రయోజనం? నీవు హృదయములో శుద్ధి లేని కారణంగా దేవుడు నిన్ను తృణీకరిస్తాడు. చాలా మంది ప్రభు వల్ల రోజున పశ్చాత్తాపడిపోయి ప్రభువా నన్ను క్షమించు అని ప్రార్థన చేస్తారు గాని వాళ్ళలో పశ్చాత్తాపం మార్పు కొరకు కాదు, ప్రభు బల్ల కొరకు మాత్రమే. ఆ రొట్టె ద్రాక్షారసం తీసుకోవడానికి మాత్రమే. కానీ ప్రభు దగ్గర నుంచి పరిపూర్ణమైన క్షమాపణ పొందలేని దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నారు. ఇతరులను ప్రేమించలేని వారు, ఇతరులను ద్వేషిస్తూ ఉన్నవారు, ఇతరుల పట్ల అసహ్యమైన స్వభావాన్ని కలిగిన వారు ఎంతో మంది ఉన్నారు. వారిలో ఉన్న ఆ అపవిత్రతే, ఆ చెడుతనమే దేవునికి నీకును మధ్యగా వచ్చేసింది. అందుకని దేవుడు అనుగ్రహించే ఆ కృపను కోల్పోతూ ఉన్నావు నువ్వు. నీ హృదయంలో ఏ రకంగాను చెడుతనం ఉండకూడదు, పరిశుద్ధంగా ఉండాల. హృదయం ఎంత శుభ్రం చేసుకుంటావో అంత పరిశుద్ధత నీలో ఉంటది అనేది జ్ఞాపకం చేసుకోవాలి. వారు బుట్టను ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నారని ఆ దూత మాట్లాడుతూ ఉంటుండగా అడిగాడు ఈ ప్రవక్త అయిన జకర్యా, ఏంటి ఈ సంగతి అంతా అంటే ఇలాగ జవాబిస్తున్నాడట. షినారు దేశంలో దానికి ఒక ఇల్లు కట్టడానికి పోతున్నారు. ఇల్లు సిద్ధమైనప్పుడు అక్కడ దాన్ని ఆ స్థలములో ఉంచుతారు అని. అన్ని దుర్మార్గాలకు బబులోను సరి అయిన నివాసంగా ఉంటా ఉంది. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 1-5 వచనాలు చూస్తే మనకు అర్థమవుతుంది. ఇశ్రాయేల్ నుండి చెడుతనాన్ని తొలగించి దాన్ని బబులోనుకు రవాణా చేయడం ఎలాగో స్పష్టంగా ఇక్కడ కనిపించటం లేదు. గాని ఇశ్రాయేలులోని గొప్ప పాపం సరి అయిన మార్గం నుండి తొలగిపోవడం, నిజమైన దేవుణ్ణి విసర్జించడం, యుగాంతంలో ఇలాంటి భ్రష్టత్వానికి కేంద్రం బబులోనే గాని ఇశ్రాయేలు కాదు అని
మనం అర్థం చేసుకోగలుగుతాం. ఆ దర్శన భావం కూడా అదే. మతపరమైన, వ్యాపారపరమైన, ఈ లోకపరమైన విషయాలలో మునిగిపోయి అస్తవ్యస్తంగా మారిపోయింది ఈ బబులోను సామ్రాజ్యం. అది మాదీయులు, పారసీకుల యొక్క వశంలో ఉండిపోయింది. అది ఒక రోజున పూర్తిగా శిథిలావస్థకు రాబోతుందని, మళ్ళీ దాన్ని యుగాంతంలో తిరిగి కడతారు అని కొన్ని పండితులు అభిప్రాయపడుతున్న సందర్భాలు ఉన్నాయి. ఇది బబులోను కొరకు ఇశ్రాయేలీలు, యోధా జనాంగము వెళ్ళిపోతున్న ఆ పరిస్థితి. దేవునికి నచ్చని క్రియలు చేస్తూ, బబులోను వారితో సాంగత్యం చేస్తూ, వారు దైవ భయాన్ని, భక్తిని పూర్తిగా కోల్పోయి చెడుతనంలో మునిగిపోయారు. నువ్వెవరి వలన చెడిపోయావో, ఎవరి వలన నీ జీవితం పాడైపోయిందో ఒకసారి జ్ఞాపకం చేసుకుని మరలా నీ జీవితాన్ని నూతనంగా, పరిశుద్ధంగా, యోగ్యమైన రీతిలో మలుచుకొని, మార్చుకొని బ్రతకగలిగితే నీ జీవితం ధన్యమవుతుంది. అట్టి మనసు, అట్టి ప్రేరణ, అట్టి పశ్చాత్తాపం, అట్టి మార్పు, అట్టి నూతనమైన హృదయం ప్రభు వాక్య విని అలాగూ బ్రతకాలి అని ఆశించే వారందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.